అందరికీ నమస్కారం. మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ముందుగా తులారాశి వాళ్ళకి మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు తీసుకుంటే తులారాశిలో ఉంటాయి అన్నమాట. ఈ 3 నక్షత్రాలు అందరికీ మామూలుగా తెలిసిన విషయం. ఇందులో పర్టికులర్గా తులారాశి వాళ్ళకి మనకి నవంబర్ మాసంలో వచ్చేటప్పటికి గ్రహారీత్యా గ్రహాలు ఎలా ఉన్నాయంటే, సొంత ఇంట్లో రవి ఉంటాడండి. రవి 15వ తారీఖు వరకు ఉంటాడు. తర్వాత 2వ ఇంట్లోకి రవి వస్తాడు. అలానే బుధుడు 2వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు. వీళ్ళంతా కూడా నెల మొత్తం కూడా ఉండేదానికన్నమాట. అలానే 5వ ఇంట్లో శని ఉన్నాడు. 5వ ఇంట్లో శని, 6వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో గురువు. ఇలా రాశి ఆ నక్షత్రాలకి, ఆ రాశికి, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల రీత్యా పరిగణనలో ఇలా ఉందన్నమాట. ఈ గ్రహాలను తీసుకున్న పని అయితే కనుక మనం తులారాశిని గమనించినట్టయితే, ఏది మన నవంబర్ మాసంలో, కార్తీక మాసం నవంబర్ మాసంలో ఈ తులారాశిని గమనించినట్టయితే బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇందులో బుధుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పూర్వీకులటువంటి స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, వాకిళ్ళు కానీ ఏదైనా ఉండి వదిలేసి ఉన్నట్టయితే అవి మీకు వచ్చేటువంటి అదృష్టం ఉంది. ఇవి మాత్రం మీరు వదులుకోవద్దండి. ఈ స్థలాలు కొత్తగా కొనాలనుకున్నా, ఫార్మ్ ల్యాండ్స్ ఏదైనా పంట పండించుకోవాలనుకున్నా కూడా, ఫార్మ్స్ ఏదైనా పంటలు పండించుకునే దాని కూరగాయలు కానివ్వండి, ఏదైనా పండించుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. సపోటా చెట్లు కానివ్వండి, మామిడి, ఇలాంటి సపోటా, మామిడి, మిరప ఇలాంటి పంటలు ఏదైనా వేసుకుంటే కనుక, నిమ్మ ఇలాంటి పంటలు ఏదైనా వేసుకుంటే పంట భూములు కూడా చాలా బాగుంటాయండి. రైతుల రీత్యా కూడా వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. దాంట్లోనూ కంది కూడా బాగుంటుంది. వీళ్ళు కంది కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే రవి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు. కంది కానీ, మిరప కానీ కొంచెం బెటర్గానే అనిపిస్తుందండి. వీళ్ళు ఇలాంటి పంటలు పండించుకోవచ్చు. అందులోనూ పామాయిల్ కానివ్వండి, అలానే గోశాలలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కూడా గోశాల కూడా బాగుంటుంది. ఈ మాసంలో వీళ్ళు ఇలాంటి ఏదైనా ప్రయత్నం ఉంటే కూడా చేసుకోండి. పాత ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇలాంటి పంటలు కానీ చేసుకోవచ్చు. అలానే సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ ఏమైనా ఉంటే కూడా ఈ మాసంలో కట్టుకోలేకపోయినా కూడా దానికి తగ్గట్టుగా ముందడుగు వేయవచ్చు. తులారాశి వాళ్ళు ఎప్పటి నుంచో ఇల్లు కావాలి, ఇల్లు కలగా మిగిలిపోయింది ఉండి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలి కానీ, ఇల్లు కొనుక్కోవాలి కానీ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ప్రయత్నము ఈ యొక్క నవంబర్ నెలలో ఈ తులారాశి వాళ్ళు ముందడుగు వేయొచ్చండి. మంచి ఫలితం ఉంటుంది. అలానే ఈ పెళ్ళిళ్ళు ఎవరికైతే ఉన్నాయో, ఈ పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయొచ్చు. కానీ కొంతమేర అదృష్టం ఉందని చెప్పుకోవచ్చు. పెళ్ళిళ్ళు అయితే అవ్వవు, కానీ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం అయితే ఈ మాసంలో మనకి కనిపిస్తూ ఉందండి. సంబంధాలు కుదిరించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అందులోనూ ఈ మాసంలో వాళ్ళకి సంబంధాలు ఈ మాసంలో చూసినట్టయితే కనుక, నవంబర్ నెలలో తులారాశి వాళ్ళకి సంబంధాలు చూసినట్టయితే, అబ్బాయికి చూసినట్టయితే దక్షిణం వైపు నుంచి, ఏదైతే సౌత్ సైడ్ నుంచి వచ్చేటువంటి అమ్మాయి వీళ్ళకి సెట్ అవుతుంది. అంటే మ్యాచెస్ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. వీళ్ళు ఉన్న దిక్కు నుంచి సౌత్ సైడ్ నుంచి ఏదైనా మ్యాచ్ వచ్చిందనుకోండి, అప్పుడు వీళ్ళకి ఆ మ్యాచ్ సెట్ అయ్యిద్ది అని అనుకోవచ్చు. అదే కనుక తులారాశి అమ్మాయి వాళ్ళు కనుక ఏదైనా మ్యాచ్ చూస్తున్నట్టయితే, నార్త్ సైడ్ నుంచి వచ్చేటువంటి అబ్బాయి, నార్త్ సౌత్ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సెట్ అవుతాడు. ఇది మ్యాచ్ చూసుకునేటువంటి విధానం. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఎక్కడి నుంచైనా మ్యాచెస్ వస్తూ ఉంటాయి. ఈ మ్యాచెస్ వచ్చినాయన్నీ మనకు అవుతాయా అనే డౌట్ మీకు వీళ్ళకి ఉంటుంది. అందుకని మనం ఏం చెప్తున్నామంటే, ఏ దిక్కు నుంచి అయితే మనకి మ్యాచ్ వస్తుందో ఆ దిక్కులో వాళ్ళు మనకు సెట్ అవుతారు. అంటే ఒక మ్యాచ్ మీద వీళ్ళు డిసైడ్ అయి ఉంటారు అన్నమాట. అందుకని ఆ టెన్షన్ లేకుండా ఉండేదానికి మనం అంత సూక్ష్మంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అందులోనూ ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఎప్పటి నుంచో మైండ్ ఫ్రీనెస్ లేక అన్నీ కోల్పోతూ, ఏదైతే ఒకే దగ్గర ఉండేసి అంటే అన్నీ వదిలేసేసుకొని అలా ఉండిపోదాము, జరిగేది జరుగుతుంది, అయ్యేది అయిపోతులే అనుకున్నటువంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే, ఈ తులారాశి వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఏదైనా సరే ఒక అమ్మవారిది కానీ, ఏదైనా స్వామివారి కానీ దీక్ష కనుక తీసుకున్నట్టయితే కనుక, ఇప్పుడు కామన్గా అయితే కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. అలానే కనుక ఈ యొక్క కార్తీక మాసంలో ఏ స్వామి దీక్ష అయినా సరే, హనుమంతుని తీసుకుంటారు, వెంకటేశ్వర స్వామి తీసుకుంటారు, దుర్గామాత తీసుకుంటారు. దుర్గామాత అయితే మనకి దసరా నుంచి కూడా వేసుకుంటూనే ఉంటారు. అలానే శివమాల వేసుకుంటారు. శివమాల అయితే కార్తీక మాసంలో కాకుండా మనకి ఫిబ్రవరి నెలలో శివరాత్రి టైంలో వేసుకుంటారు. అలానే కార్తీక మాసంలో ఏ స్వామి వారిదైనా సరే దీక్షను కనుక వీళ్ళు పూరించి కనుక 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు కనుక వీళ్ళు దీక్ష తీసుకున్న పని అయితే కనుక వీళ్ళకి పూర్వీకుల శాపం అని ఒకటి ఉంటుంది. ఇది తులారాశి అందరి మీద ఉంటుందండి. ఇది పర్టికులర్గా ఒక ప్రెడిక్షన్, పర్టికులర్గా ఒక జాతకం కాకుండా తులారాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పూర్వీకుల శాపం అనేది ఒకటి నడుస్తుంది.
ఈ పూర్వీకుల శాపం పోయేసి వీళ్ళు అనుకున్నటువంటి వీళ్ళ పరిహారాలు తీసుకుంటూ వీళ్ళ అనుకూలంగా వీళ్ళ జాతక ప్రకారంగా ముందుకు వెళ్ళేదానికి ఈ పూర్వీకుల శాపం నుంచి వచ్చినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక వీళ్ళు తీర్చుకోగలిగితే కనుక ఈ పరిహారాలు వీళ్ళు చేయగలిగితే కనుక వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి ప్రకారంగా వీళ్ళు కలెక్టర్ అయ్యే జాతకం ఉంటే కలెక్టరు, లాయర్ అయ్యే జాతకం ఉంటే లాయరు, ఇలాంటి అయ్యేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఆ పూర్వీకుల శాపం అనేది వీళ్ళకి తగలకుండా ఉండేదానికి ఈ మాసంలో వీళ్ళు పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఈ పూర్వీకుల శాపం వీళ్ళకి తగలకుండా వీళ్ళు అనుకున్న స్థాయిలో వీళ్ళు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఈ తులారాశి వాళ్ళు నవంబర్ మాసంలో కార్తీక మాసంలో చేయగలిగితే కనుక ఖచ్చితంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉందన్నమాట. ఇది మాత్రం వీళ్ళు చేజార్చుకోవద్దు, ఈ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చినప్పుడు వీళ్ళు చేసుకున్నప్పటికీ ఈ సంవత్సరం ఏంటంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి తులారాశి వాళ్ళు గనక ఇప్పుడు చేయగలిగితే ఎంత ఏజ్ వచ్చినా పెళ్లి అవునటువంటి పరిస్థితుల్లో పెళ్లి అవుతుంది, ఎంత ఏజ్ వచ్చినటువంటి సెటిల్ అవునటువంటి పరిస్థితుల్లో సెటిల్ అవుతారు, ఇంకా ఆర్థికంగా నష్టపోయి ఉన్నా కూడా ఆర్థికంగా బలపడతారు. చుట్టాల్లోని పక్కాల్లోనూ ఏదైనా మాట మట్టింపులు ఏమైనా ఉన్నా కూడా అందరూ వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి అదృష్టం ఉంది. అందులోనూ వీళ్ళు చేసుకుంటే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయండి. ఇందులో వీళ్ళు పర్టికులర్గా చేయాలంటే ఆవుకి ఏదైనా గోసేవలు కానీ గోశాలలు కానీ బయట ఉండేటువంటి ఆవులు కానీ దేశీ ఆవులు కానీ ఉంటాయి. ఈ ఆవులకు కనుక వీళ్ళు ప్రతినిత్యం కూడాను వీళ్ళు శనగలు కానివ్వండి, గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలు ఉప్పు వేయకూడదు, ఉప్పు వేయకుండా బెల్లం కూడా చిన్న చిన్న పీసెస్ చేసేసి ఆ రొట్టెకి రాయాలన్నమాట. ఈ బెల్లం పెట్టేసి గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెల మీద బెల్లం పెట్టేసి ఆవుకు తినిపించడమా లేదా పాలకూర తోటకూర లాంటి ఆవుకు తినిపించడమా చేస్తే కూడా వీళ్ళకి ఈ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో అది ఈ మాసంలో పటాపంచులైపోయేసి వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇచ్చేది ఉంది. అలానే వీళ్ళలో హెల్త్ ఇష్యూస్, వీళ్ళకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కాళ్ళ తిమ్మిర్లు, మోకాళ్ళ నొప్పులు, బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటి ప్రాబ్లమ్స్, బ్రెయిన్ మెచ్యూర్ అవ్వకపోవడం, అంటే వీళ్ళు స్వతహాగా చాలా తెలివి కలవాళ్ళు. కానీ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆశలు, కోరికలు, మాటలు కొండలు దాటుతాయి, కాళ్ళు గడపలు దాటవు. ఆ పరిస్థితిలో ఉంటారు తులారాశి వాళ్ళు. వాళ్ళందరికి కూడా ఈ మాసంలో ఈ యొక్క ప్రెడిక్షన్స్ పరిహారాలు చేసుకుంటే కనుక వీళ్ళు ముందుకు వెళ్ళేసి వీళ్ళ ఆలోచనని ఆచరణగా పెట్టుకొని నలుగురికి కూడా వీళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నామని అనిపించుకొని పేరు ప్రఖ్యాతతో కూడా ఉండడానికి ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ మాసంలో వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో ఆ ఒక పరిహారము, ఆ దేవుని యొక్క అదృష్టము వీళ్ళకు ఉంది కాబట్టి పరిహారాలు చేసుకుంటూ ఏదో ఒక దేవుని దర్శనం చేసుకుంటూ వీళ్ళు కనుక ఉంటే, ఆ దైవారాధనలో కనుక ఉంటే కనుక వీళ్ళకి మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉంది కాబట్టి వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తే మరీ మంచిది అనమాట. గురుగారు, అలాగే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఫారెన్లో చదువుకోవాలనుకుంటారు, అలాంటి వారికి విదేశీ ప్రయాణం కూడా ఏమన్నా ఆస్కారం ఉంటుందంటారా? వీళ్ళకి స్వతహాగా ఏంటంటే తులరాశి వాళ్ళకి ఆకర్షణ ఉంటుంది, అంటే జనాల్ని ఆకర్షించేటువంటి శక్తి వీళ్ళ ఫేస్ రీడింగ్లో మంచి కనిపిస్తుంది. కొట్టొచ్చినట్టుగా తులరాశి వాళ్ళకి ఏంటంటే ఫేస్ రీడింగ్లో ఎదుటి వాళ్ళని ఆకర్షించేయగలుగుతారు. ఆ ఆకర్షణ చేయగలుగుతారు, కానీ వీళ్ళకి దాని తగ్గట్టు విద్య కూడా ఉంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. మాట ద్వారా కూడా వీళ్ళు ఆకర్షితులు అవుతారన్నమాట. అందుకని వీళ్ళకి విద్యాది ఈ సంవత్సరం మొదలుపెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి పెన్నులు కానివ్వండి, పెన్సిల్స్ కానివ్వండి, ఎవరికైనా ఒక స్కూల్లో మినిమం 11 మందికి కనుక దానం చేస్తే ఆ ఒక విద్యలో వీళ్ళకున్నటువంటి లోపాలు కానీ పరీక్షల్లో వీళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ విదేశాలకి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అనుకుని వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో ఇలాంటి దానం చేసి కనుక వీళ్ళు విద్యాదానం, ఎవరైనా ఒక విద్యార్థికి చదివించడం కానీ ఇలాంటి దానం కనుక వీళ్ళు చేసి ఉంటే కనుక ఈ మాసంలో అలాంటి లోపాలు వీళ్ళలో లేకుండా మతిమరుపు కానీ పోయేసి ఎగ్జామ్స్లో పాస్ అయ్యేసి వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా వచ్చేసి వీళ్ళు విదేశాల్లో చదువుకోవడానికి అర్హులుగా ఆస్కారం ఉంటుందన్నమాట. చదువు సంబంధించి అయితే ఈ మాసంలో వీళ్ళు దానం చేస్తే, ఈ చదువు దానం అనేది విద్యాదానం అనేది చేస్తే వీళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ చదువుకు ఒకటి కాకుండాను హెల్త్ పరంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఏదైనా వీళ్ళు పూర్వీకుల నుంచి ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఏదైనా సరే వీళ్ళు ఈ మాసంలో నదీ స్నానం కనుక ఆచరించినట్లయితే కనుక, నదీ స్నానం అంటే మనం వేసుకున్నటువంటి బట్టలు కూడా అందులో వదిలేయాలి. నదీ స్నానం ఆచరించేసి అదే బట్టలు రావడం లేదా బట్టలు తీసుకొని వచ్చేయడం కాకుండాను ఏదైనా నదీ స్నానం ఆచరించేసి ఆ నదీ స్నానంలో మనం ఆచరించినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో
అవి నదిలో వదిలేసి ఒడ్డు మీదకి వచ్చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కనుక దీపారాధన చేసినట్లయితే కనుక వీళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి పాపాలు కానివ్వండి, వీళ్ళలో గ్రహరీత్యా ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, అన్ని కూడా పటాపంచలేసి వీళ్ళకి మంచి అద్భుతమైన ఫలాలు, అద్భుతమైన ఫలితాలు కూడా వీళ్ళకి వచ్చేట అదృష్టం ఉంది. ఆ ఒక దేవదేవుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మంచి అనుగ్రహం కురిపిస్తాడని నేను కోరుకుంటున్నాను. అలానే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ చేత కనుక స్నానం చేపించగలిగితే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది. చేయించిన పక్షాన నదీ నీళ్లు తీసుకొచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి నీటిలో కూడా పోసేసి ఆ స్నానం చేస్తే కూడా వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా తొలగేటువంటి అదృష్టం వీళ్ళలో ఉందన్నమాట. అందుకని తులారాశి వారు ఈ యొక్క నవంబర్ మాసంలో ప్రత్యేకించి ఇలాంటి దానాలు కానివ్వండి, ఇలాంటి ప్రెడిక్షన్స్ కానివ్వండి, ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ముందుకు ఇంకొక అడుగు ముందుకు వేసుకెళ్లేదానికి చాలా బాగుంటుందన్నమాట. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏమన్నా పరిహారాలు ఉంటే చెప్పండి. అలాగే దైవారాధన విషయంలో ఏదన్నా మంత్రం ఏదన్నా తులారాశి వారికి చెప్పండి ఈ మాసంలో. తప్పకుండా వీళ్ళందరూ కూడా లలితా సహస్రనామం చేయగలిగితే గనక చాలా మంచి ఫలితం ఉంటుందండి. అందులోనూ గురువుకు సంబంధించిన మంత్రం కానీ ఓం గురుభ్యాయ నమః, ఓం గురుభ్యాయ నమః ఇది మంత్రం కానీ ఇది 11 సార్లు, లేదా ఓం నమో విట్టేశ్వరాయ నమః. అలానే మనం ఏదైతే ఈ యొక్క ఇది చూపుడు వేలు అంటారు, ఈ చూపుడు వేలు బొటన వేలు ఈ 2 కనుక ఇలా పెట్టేసి ఈ 3 వేళ్ళు ఇలా వదిలేసి కనుక ఇలా మనం బాసబడ్లు వేసుకుని కూర్చొని ప్రతి నిత్యం కూడా మనము నిద్ర లేచిన తర్వాతైనా లేదా మనం పడుకోబోయే ముందైనా మీకు ఏ టైంలో కుదిరినా కూడా మైండ్ మెచ్యూర్ అవుతుంది. అన్ని రకాలైనటువంటి ఫలితాలు, ఫలాలు, పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తవ్వాలనుకుంటే కనుక ఇలా గనక మీరు ముద్ర వేసి కనుక ఓం నమో విట్టేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సారి గనక మీరు చదివినట్లయితే కనుక వీళ్ళకి ప్రతిరోజు కూడా దినదిన అభివృద్ధి అవుతుంది. ధనధాన్యాలతో తోదూగుతారు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మెప్పొందుతారు, వీళ్ళకి ఇంకా సన్మాన సత్కారాలు కూడా లభిస్తాయి తులారాశి వాళ్ళకి. అలానే ఇవన్నీ కూడా మేము చేయలేని పక్షంలో, ఇవన్నీ కూడా టైము మీకు ఉండలేని పక్షంలో ఏదో ఒక రోజున ఇవి చేసుకుంటూ గనక మనకి వేదాల నుంచి తీసినటువంటి నెంబర్స్ కూడా మనకి ఈ నెంబర్స్ చదవడం వల్ల కూడా మనం ఈ మంత్రం చదివినటువంటి పుణ్యం వస్తుంది, అదే రకమైనటువంటి ఫలితం కూడా వస్తుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఈ మాసంలో గనక 665892 665892 ఈ నెంబర్ని అయితే వీళ్ళు 656 సార్లు గనక ప్రతినిత్యము పారాయణంగా చేసుకున్నట్లయితే గనక మనము ఇంత ముందు కనుక చెప్పుకున్నటువంటి ఫలాలు, ప్రతిఫలాలు, ఏదైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయో ఇవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళకి రావాలంటే ఈ నెంబర్ని కూడా పట్టించితే కూడా మంచి ఫలితం జరుగుతుందన్నమాట. అలానే ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎవరికైనా ఏదైనా బాగాలేకపోయినా, ఎవరికైనా ఆర్థిక సాయం కావాలన్నా కూడా ఈ నెంబర్ చదివేసి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేసినా కూడా డబ్బులు చేతిలో పెట్టేసి ఈ నెంబర్ని అన్నిసార్లు చదివేసి కనుక వాళ్ళు డబ్బు ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా తొలగూగుతారు. అంత అదృష్టం ఉంటుంది ఈ తులారాశి వాళ్ళు ఈ నెంబర్ చదివి కనుక ఇస్తే. అలానే చేతిలో వచ్చేసి జీలకర్ర కానివ్వండి, లవంగాలు కానివ్వండి, ఇలాచీ కానివ్వండి, ఈ మూడిట్లో ఏదో ఒకటి చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ చదివేసి కనుక చదివేసిన తర్వాత అది ఏదైతే ఇలాచీయో, లవంగానో, సోంపు, జీలకర్ర ఉంటుంది కదా అవి నోట్లో వేసుకుని మనం తినగలిగితే, ఎదుటి వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళకి ఉన్నత స్థాయి వస్తుంది, మీకు కూడా మంచి నిద్రపడుతుంది. కళలు ఏమైనా ఉన్నా కూడా మంచి చెడు కళలు అయితే రాకుండా మంచి ఫలితాలు వస్తుంది. సుఖ నిద్రపోతున్నారు, మంచి ఫలితాలు వస్తాయి. మళ్ళీకి తెల్లవారు లేచిన తర్వాత యాక్టివ్గా అవుతాం. మనము ఆ నరదిష్టి నరఘోష పోయి కూడా యాక్టివ్గా అవుతాం. కాబట్టి ఈ యొక్క నెంబర్ని మంత్రం రూపంలో చేసుకుని జపం చేయటం ద్వారా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ యొక్క తులారాశి వాళ్ళకి నవంబర్ మాసం మొత్తం కూడా చేసుకోవచ్చు ఈ ఫలితాలు. మంచి తులారాశి వాళ్ళు మంచి తులదూకేటువంటి అదృష్టం ఉంది. ఎవరు కూడా చేయదలుచుకోవద్దు. ఈ ప్రెడిక్షన్స్ అన్ని కూడా పట్టిస్తే ఇంకా మంచిది. నవంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.